సార్ మీ పేరేంటి సార్? నా పేరు డి పుల్లయ్య సార్. ఓకే, మీకు ఏం సమస్య ఉండేది సార్? నాకు 17 ఏళ్ళ నుంచి భయంకరమైన గురక పెట్టాడు. ఒక గురక పెట్టానంటే ఒక అర్ధ కిలోమీటర్ దూరం వినపోతుంది సార్. ఓకే, ఇంట్లో ఇరుగు పొదికి చాలా అందరికీ సమస్యగా ఉండేది. ఓకే, చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఓకే, మీకు కూడా డిస్టర్బెన్స్ ఉండేనా మేడం? మీకు చాలా కష్టంగా ఉండేది. వాళ్ళకే కాదు సార్, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అర్ధరాత్రి భయపడి ఏది ఇంట్లో ఇట్లా సౌండ్ వస్తుంది కూడా వచ్చి మమ్మల్ని లేపి కూడా విచారించినారు. దానివల్ల చాలా అవమానాల పాలైనారు. ఎక్కడన్నా పెళ్లిళ్ళు పోవాలన్నా, ఎక్కడికైనా ఫంక్షన్లో పోవాలన్నా నైట్ అక్కడ బస చేసేది లేదు. ఫంక్షన్ చూసుకోవడం, రాత్రి ఇంటికి వచ్చి పనుకోవడం, చాలా అవస్థలు పడ్డాను. తర్వాత అనంతపురంలో చూపించుకున్నాను, తాళపతిలో చెక్ చేయించుకున్నాను. తర్వాత కర్నూలులో విజయభాస్కర్ దగ్గర కర్నూలులో కూడా చెక్ చేయించుకున్నాను. ఆయన కూడా నన్ను హైదరాబాద్ పోయి OHS టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చినాను. మీకు ఈ స్టేజ్ దాటిపోయింది, చాలా కష్టము, మీరు లైఫ్ లాంగ్ మిషన్ వాడండి అని ఆయన హైదరాబాద్లో ఒక డాక్టర్ సలహా ఇచ్చినాడు. తర్వాత ఈయన నంద్యాల డాక్టర్ కూడా అదే సలహా, కర్నూలు డాక్టర్ కూడా అదే సలహా ఇచ్చినాడు. ఇంకా ఫైనల్లో నంద్యాల డాక్టర్ మధుమని హాస్పిటల్ మధుసూదన్ రావు దగ్గరికి పోయినాను. ఆయన కూడా చూసి ఫస్ట్ మిషన్ వాడండి, ఈ స్టేజ్ దాటిపోయింది, మీకు కష్టము అని సలహా ఇచ్చినాడు. మళ్ళీ ఆయనకి దేవుడు ఏమో తెలియపరిచాడో కానీ, సరే బాబు నీ వయసు తక్కువ ఉంది, ఇంకా విజయవాడలో ఆయన మంచి రీసెర్చ్ చేసే ఒక డాక్టర్ ఉన్నాడు మాకు తెలిసిన ఆయన దగ్గరికి పో, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, 100% సాల్వ్ చేస్తాడన్నాడు. ఆయన అడ్రస్ మీ విజయవాడ డాక్టర్ సెల్ నెంబర్ ఇస్తాను, ఇమ్మీడియట్గా విజయవాడ డాక్టర్తో నేను కన్సల్ట్ అయినా, తెలియపరిచి రమ్మన్నాడు. వచ్చి చూపించుకున్నాను, చెక్స్ అని చేసినారు. తర్వాత మే 2013 మే 18th అడ్మిషన్ కావాలన్నాడు. 19th ఆపరేషన్ చేసినాడు. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఒక వీక్లోనే 95% ఈ గొరక అనేది నోరు ఓపెన్ కాకుండా క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం చేసిన ఇక్కడ ఈ విజయవాడలో ఆపరేషన్ చేసిన తర్వాత 95%. ఇంతకుముందు రాత్రి పనుకుంటానే ముక్కులు లాక్ అయిపోతున్నాయి, శ్వాస రాకుండా, నోరు ఓపెన్ అవుతున్నది. ఈ విజయవాడలో ఆపరేషన్ చేసిన డాక్టర్ విద్యాసాగర్ దగ్గర ఆపరేషన్ చేసిన తర్వాత 95% ఇప్పుడు ఓపెన్, నోరు మౌత్ ఓపెన్ కావడం లేదు. ముక్కుల్లో బ్రహ్మాండ శ్వాస వస్తుంది. ఇంతకుముందు ఒక ముక్కులో గాలి రావడం, ఒక ముక్కులో గాలి రాకుండా అది. ఈ మే 19 ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు 2 ముక్కలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 ముక్కల్లో ఫ్రీగా శ్వాస తీసుకుంటున్నాను. వెరీ గుడ్ సార్. ఆ శ్వాస తీసుకోవడం వల్ల ఇప్పుడు నోరు ఓపెన్ కావడం లేదు, ముక్కులు బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నైట్ అంతా ఏమి ప్రాబ్లం అంత ఏం లేదా? అస్సలు ప్రాబ్లమే లేదు. ఇంట్లో మా భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు సెల్ రికార్డు కూడా చేసినారు, నేను అడుగుతున్నాను కాబట్టి. ముక్కు నుంచి ఏదో కుర్రు అనేది జనరల్ గా నార్మల్ ఎవరైనా పెడతారు ఆ సౌండ్, అది మధ్య మధ్యలో రావడం పోవడం. కానీ నాకు సాటిస్ఫై ఏమంటే నోరు ఓపెన్ కావట్లేదు. ఇది నోరు ఓపెన్ అయితే ఒక 1/2 కిలోమీటర్ సౌండ్ వస్తుంది. నాకు ఈ గొంతు నొప్పి లోపలంతా 2 డేస్ చాలా బయట నొప్పి ఉంటుంది. మళ్ళీ దానికి టాబ్లెట్లు వాడడం తగ్గడం, ఈ అవస్థ 17 ఏళ్ళ నుంచి నేను చాలా అవస్థ పడుతున్నాను. ఇప్పుడు అది లేదు సార్, చాలా బాగుంది. సో సెకండ్ స్టేజ్ ఆపరేషన్ చేస్తాను. సెకండ్ స్టేజ్ ఆపరేషన్ 2017 జూలై 22 హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యాను. 23 ఆపరేషన్ అయింది. ఇప్పుడు కొద్దిగా పైన ఉంది, అది కూడా బాగానే. ఇప్పుడు నాకు ఈ 2 days లో నొప్పి కూడా చాలా తగ్గింది సార్. ఓకే, ఈ రోజు సెకండ్ డేనా? నిన్న ఆపరేషన్ 23 ఆపరేషన్ అయ్యింది, ఈ రోజు 24. ఓకే, సో ఇప్పుడు పెయిన్ ఏదైనా ఉందా మీకు? ఇప్పుడు ఏం తగ్గింది సార్. నాలుగు ఏదైనా వాపు ఉందా? నాలుగు అసలు మీరు ముందు వాపు వస్తుంది, బ్లడ్ అని చెప్పినారు, కానీ దాంట్లో ఏ ఒక్కటి కూడా వెరీ గుడ్ మీరు ఏమంటే ఉండే విషయం యథార్థంగా చెప్పినారు కాబట్టి, ఇది జరుగుతుంది బాబు అని చెప్పినారు కాబట్టి మేము దానికి ప్రిపేర్ సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా వేసినా కాబట్టి చాలా బాగుంది సార్. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగుంది సార్. నా కేసు మీరు ఎవరికైనా తెలియపరచచ్చు. వాళ్ళు వచ్చి నన్ను అడిగినా కూడా నేను నా యొక్క సాటిస్ఫై సంతోషం నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.